బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇది సరిపోయిందని నేను అనడం లేదు. నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు. ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికీ పదే పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించినాం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపినారు, గతంలో వచ్చిన ఏడికి పోయినంటే అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు. దుబారాను తగ్గిస్తున్నాము. ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసినారు. ఒక్క ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా. 14 నెలలు పట్టించుకోలే ఇసుక గురించి. పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించినాం.